జరిగింది. కానీ మొన్న మరి బీఆర్ఎస్ వాళ్ళు అనుకుని చేశారా? లేదా ఏదో పేర్లలుగా ఇట్లా జరిగిందా అనేది తెలీదు. కానీ మరి వాళ్ళు వాకౌట్ చేసిన పరిస్థితి, వాళ్ళకి మైక్ ఇవ్వట్లేదనో రకరకాల రీజన్స్‌తో వాళ్ళు వాకౌట్ చేసిర్రు. సరే మొన్న వాకౌట్ చేసిర్రు ఓకే. కానీ నిన్న అయినా వాళ్ళొచ్చి వాళ్ళ వర్షన్ చెప్పుంటుంటే ఎంతో బాగుండేది. నిన్న ప్రతిపక్ష పార్టీ లేకుండా కేవలం అధికార పార్టీ వన్ సైడ్ సభ నడిచినట్టుగా కనపడింది. కంప్లీట్‌గా వన్ సైడ్ సభ నడిచింది. దీని మీద కనీసం బీజేపీ కూడా ఎక్కడ స్పందించలేదు. ఇక వాళ్ళు కూడా చాలా తక్కువే దీని మీద రియాక్ట్ అవ్వడం జరిగింది. సో సభలో ప్రధాన ప్రతిపక్షమైన పార్టీ ఏమో ఇక ఇంటికే పరిమితమైన పరిస్థితి. కనీసం వాళ్ళ వర్షన్ వచ్చి ఇదిగో ఇది మా పరిస్థితి, సో మా నినాదం ఇది, సో నీళ్ళ విషయంలో మా స్టాండ్ ఇదని చెప్పుకుంటే ఇంకా బాగుండే. కేవలం ఏదో అధికార పార్టీ వన్ సైడ్ సభలా నిన్న నడిచిన పరిస్థితి. వాళ్ళు ఏ జీవో ప్రవేశపెట్టినా ఇక అది ఆటోమేటిక్గా మాట్లాడేటోళ్ళు ఉండరు కాబట్టి ఇక బీజేపీ కూడా దాని మీద పెద్దగా స్పందించినట్టుగా కనపడట్లే. నదీ జలాల అంశంలో ఎందుకంటే పక్క రాష్ట్రంలో వాళ్ళతో ఉమ్మడి కూటమిలో ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు పెద్దగా దాని మీద రియాక్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ రియాక్ట్ అవ్వాల్సిన అసలు అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేడు. ప్రెస్ మీట్లో మాత్రం ఇక అడ్డగోలుగా మాట్లాడిండు ఆయన. లేదు నీళ్ళ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి, ఖచ్చితంగా దీని మీద నేను నోరు విప్పాల్సిందే. ఇక నేను చూసి ఇక వచ్చిన బయటికి ఇక నేను ప్రజాక్షేత్రంలో ఉంటా, అసెంబ్లీకి వెళ్తా. ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. అసెంబ్లీకి వచ్చిండు అని చెప్పి ఇక మొదటి రోజు ఒక 7 నిమిషాలు ఉన్నాడు, వెళ్ళిపోయింది ఇక ఫామ్ హౌస్లోకి. ఇక మళ్ళీ అసెంబ్లీ సెషన్స్ కనీసం ఆయన చెప్పిన మాట మీదనే నిలబడే పరిస్థితి లేదు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చిండు. ఇక అదొక పెద్ద టాస్క్ కాదు. పాపం వాళ్ళ సొంత మంత్రులే దాని మీద సరిగ్గా స్పందించిన పరిస్థితి లేదు. సో నిన్న రేవంత్ రెడ్డి కూడా మంత్రులందరికీ క్లాస్ పీకినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పీపీటీ మీద ఎవరు సరిగ్గా స్పందించలేదని, దాని మీద సరైన స్పందన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, దాని మీద సరిగ్గా స్పందించకపోవడం, ఆ పీపీటీ ప్రజెంటేషన్ అంశం మీద నిన్న రేవంత్ రెడ్డి మంత్రులకి క్లాస్ పీకినట్టుగా తెలుస్తూ ఉంది.